ఇండియాలో నిజమైన నాయకుల్లో ఒకరు అన్నా హజారే. దేశం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన వీరుడు. సామాన్య రైతుగా మొదలై దేశంలో అవినీతిపై పోరాటం చేసిన మహనీయుడు. 1937 జూన్ 15న మహారాష్ట్రలోని రాలేగాన్ సిద్ది గ్రామంలో జన్మించిన కిషన్ బాబట్ బాపురావ్ హజారే అన్నా హజారే అసలు పేరు. ఒక నిరుపేద రైతు కుటుంబానికి చెందినవాడు. వారి కుటుంబం ఆర్థికంగా చాలా వెనుకబడి ఉండేది. చిన్నతనం నుంచే తిండి కూడా సరిగా దొరకని పరిస్థితులు ఉండేవి. చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా పరిస్థితుల వల్ల 7వ తరగతి వరకు మాత్రమే విద్యను కొనసాగించగలిగాడు. పేదరికం కారణంగా పూణేలోని ఒక ఆటోమొబైల్ గ్యారేజ్లో పనిచేశాడు. అక్కడే వివేకానంద గ్రంథాలు చదవడం అలవాటు అయింది. 1962లో చైనా భారత యుద్ధం తర్వాత భారత సైన్యంలో ట్రక్ డ్రైవర్గా చేరాడు. 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. ఒకసారి యుద్ధ భూమిలో బాంబు పేలినా తాను సురక్షితంగా బయటపడ్డాడు. అప్పటి నుంచి తన జీవితానికి కొత్త అర్థాన్ని వెతకడం మొదలుపెట్టాడు. ఆయన జీవితాన్ని ప్రభావితం చేసిన ప్రధాన వ్యక్తులు స్వామి వివేకానంద, గాంధీజీ. యుద్ధం తర్వాత తన గ్రామానికి తిరిగి వచ్చిన అన్నా హజారే గ్రామాభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించుకున్నాడు. గ్రామంలోని సమస్యలు, నీటి ఎద్దడి, పొలాల వద్ద తాగునీరు కూడా లేదు. గ్రామంలో మద్యపానం ఎక్కువగా ఉండేది. యువత పని లేకుండా కాలక్షేపం చేసేది. అన్నా హజారే తీసుకున్న కీలక నిర్ణయాలు: నీటి సంరక్షణ కొరకు చెరువులను కట్టి వర్షపు నీటిని నిల్వ చేయడం, సమాజ మార్పు కోసం మద్యపాన నిషేధం, మహిళల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు, విద్యలో పురోగతి కోసం పాఠశాలలు, యువతకు ఉచిత విద్యా అవకాశాలు. ఈ చర్యలతో రాలేగాన్ సిద్ది గ్రామం దేశంలో ఆదర్శ గ్రామంగా మారింది. 1980లో మహారాష్ట్రలో అవినీతి విస్తరించింది. ప్రభుత్వ అధికారులు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. 1991లో అన్నా హజారే మహారాష్ట్ర ప్రభుత్వ అవినీతి విషయంలో ఉపవాస దీక్ష చేపట్టాడు. ప్రభుత్వానికి తలొగ్గక తన పోరాటాన్ని కొనసాగించాడు. ప్రజలు అతనికి పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. ఈ పోరాటం వల్ల పలువురు అవినీతి అధికారులు తమ పదవులను కోల్పోయారు. 2011లో దేశంలో అవినీతి వ్యతిరేక చట్టాన్ని రూపొందించేందుకు అన్నా హజారే ఒక పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఢిల్లీలో రామ్లీలా మైదానంలో 12 రోజుల నిరాహార దీక్ష చేపట్టాడు. దేశంలోని లక్షల మంది ప్రజలు మద్దతుగా వచ్చారు. చివరికి ప్రభుత్వం ఒప్పుకొని అవినీతి వ్యతిరేక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. సోషల్ మీడియా ద్వారా యువత దీన్ని పెద్ద ఉద్యమంగా మార్చింది. పలు రాజకీయ పార్టీలు అన్నా హజారేను సమర్థించాయి. ఇవన్నీ కలిసి ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయి. ఫలితంగా జన లోక్పాల్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడింది. అన్నా హజారే జీవితంలోని ముఖ్యమైన పాఠాలు: పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు. సత్యం, ధర్మం కోసం పోరాడితే ప్రజలు మద్దతుగా ఉంటారు. అవినీతి వ్యతిరేక పోరాటం నిరంతరం కొనసాగాలి. అన్నా హజారే ఒక సాధారణ రైతు నుండి దేశాన్ని ప్రభావితం చేసిన నాయకుడిగా మారాడు. ఆయన జీవితంలో ఉన్న ముఖ్యమైన సందేశం: ఒక వ్యక్తి కూడా మార్పును తీసుకురాగలడు. అవసరమైనది నిజాయితీ, పట్టుదల మరియు నిస్వార్థ సేవ.